అనేక గాడులు చేసి ప్రజల్ని మోసం చేసి సింగపూర్ అంటే సింగపూర్ వెళ్ళారు, వచ్చారు, అద్దంకి సింగడి వెళ్ళి అద్దంకి వెళ్ళి వచ్చినట్టుగా సింగడి వెళ్ళారు. ఒక విహారయాత్రలాగా సింగపూరు మొత్తాన్ని చూసి వచ్చిన సంగతి మనం అందరం చూస్తున్నాం. పత్రికల్లో ఏం చూసి వచ్చారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ పత్రికల్లో వారి ఫోటోలు వారి వ్యవహారాలు మనం చూస్తున్నాం. కాబట్టి సింగపూర్ని ఏదో ఒక విధంగా సింగపూర్ కలర్ పూసి తన పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల పరిస్థితి చాలా దారుణంగా ఏర్పడతా ఉంది. వైద్యం లేక, బళ్ళు లేక, ఆరోగ్యం లేక సతమతమవుతున్నటువంటి ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా ఏదేదో కార్యక్రమాలు, పిచ్చి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ డప్పు కొట్టుకునే కార్యక్రమం. మీరు కలెక్టర్ సమావేశం పెడితే ఆర్భాటం, ప్రచారం తప్ప అసలు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేనటువంటి కార్యక్రమం. సింగపూర్ వెళ్ళినా కూడా అంతే ఆర్భాటం. వారికి ఉన్నాయి పత్రికలు, 5-6 పత్రికలు, 2-3 పత్రికలు, రోజు ఫ్రంట్ పేజీలో సింగపూర్ పర్యటన గురించో, కలెక్టర్ సమావేశం గురించో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించో రాసుకుని సంతోషపడటం తప్ప ప్రజానీకానికి కనీసం పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఒక్కటంటే ఒక్క సంస్కరణ కూడా పరిపాలనలో తీసుకురానటువంటి చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పరిపాలన చాలా లోపభూయిష్టంగా ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.